ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండోళ్ళ నిరుద్యోగులకు 2 లక్షల నౌకర్లు ఇస్తా అన్నాడా లేదా? మరి ఏ పాటి నౌకర్లు ఇచ్చిండు? మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలే అని చెప్పుకున్నట్టు కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి రేవంత్ అన్న అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండు. మరి 2 లక్షల నౌకర్లు ఏవి సారు అంటే అగరో అపాయింట్మెంట్ లెటర్లు ఇత్తి కదా అని అడగంగా వాళ్ళు గ్రూప్ 1 పరీక్షలు పెడితే అదంతా నకల్ షీట్లో ఇవ్వారవని కోర్టే తేల్చి పడేసి. అంటే నిరుద్యోగుల నోట్లే మన్ను కొట్టినట్టేనా కాదా? గట్ల మోసం చేస్తావా సారు అని 2 లక్షల నౌకర్ల గురించి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతానేమో ఇచ్చినాం అని అబద్ధాలు చెప్పబట్టే. నిజంగా 2 లక్షల నౌకర్లు వచ్చినాయి అనోళ్ళ వచ్చినాయో రాలేదో ఇక చెయ్యి పార్టీలనే ఉన్న రాజగోపాల్ రెడ్డి సారే చెప్తాడు. రేవంత్ అన్ని నాలే ఇక ఇనురు మీరు గిట్లా ఏ మాటకా మాటేనొల్లా మునుగోడు ఎమ్మెల్యే చిన్నకోమటిరెడ్డి సారు అప్పుడప్పుడు అద్దంటుంటే కూడా కొన్ని నిజాలు కాకుతాడోళ్ళ కడుపులకి వెళ్ళి ఇట్లా బయటకు వస్తూనే ఉంటాయి. అయితే కాంగ్రెస్ సర్కారు 2 లక్షల నౌకర్లు ఇస్తా అని చెప్పి మోసం చేసింది అనుకుంటా నిరుద్యోగులు గన్ పార్కు కాడ నివాళిచ్చిరోళ్ళ. ఈ కార్యానికి రాజగోపాల్ రెడ్డి సార్ను కూడా పిలిచిరు. సార్ కూడా వచ్చి సర్కారు చేసిన మోసాన్ని మతికి తెచ్చుకొని అమరవీరులను క్షమించమని అడిగి నివాళిచ్చిండు. అన్న ఏమంటుండో ఈ నూరిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలకులు రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1 లో కూడా జరిగిన అవకతవకల మీద తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా. అది సంగతి. ఈయన ఎవలో బీఆర్ఎస్ పార్టీ గానే కాదు కాంగ్రెస్ పార్టీ. అందున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వారి తమ్ముడే. రేవంత్ సార్ కంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు అలా పార్టీ నిరుద్యోగులను ఎట్లా మోసం చేసిందో చెప్పిండు. రేవంత్ అన్నా ఇప్పుడేమంటావన్నా నువ్వు? ఆగురు ఇంకో ఇంపార్టెంట్ మాట కూడా అన్నాడు రాజగోపాల్ రెడ్డి సారు ఈనాలే. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న నేపాల్ దేశంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర అందరు కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అగో నేపాల్ లెక్క తిరుగుబాటు వస్తుందట. రేవంత్ అన్న ఇంటానవా? కానీ ఏ మాటకా మాటనోళ్ళ ఈ చిన్నకోమటిరెడ్డి సార్ ఆవేదన ఆక్రందన చూస్తుంటే సప్పుజేక పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ నిరుద్యోగులు ఎంబడే తిరిగేటట్టున్నాడు కదా. అంతేనా రాజగోపాలన్న?